ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చేసుకుందామండి కొబ్బరి ఫిల్లింగ్తో. ఇది మనం ఉండ్రాలు చేసుకుంటాం కదా, సేమ్ అలాంటి ప్రాసెస్, కాకపోతే లోపల కొబ్బరి ఫిల్లింగ్ వస్తుంది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పిండి బియ్యం ఉంటుంది కదండి, రేషన్ బియ్యం అంటాం, అలాంటి బియ్యాన్ని ఒక 3 కప్స్ ఫస్ట్ బాగా వాష్ చేసుకొని ఒక 2 అవర్స్ చక్కగా నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని చక్కగా ఒక మంచి కాటన్ క్లాత్ మీద ఆరబోసుకుంటున్నాను. ఇప్పుడు ఇగో ఈ బియ్యము ఒక 1 అవర్ అయిందండి. బాగా 2 అవర్స్ నానబెట్టిన బియ్యం మనం ఒక మంచి కాటన్ క్లాత్లో పరుచుకొని ఆరబెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి కొంచెం పొడి పొడిగా ఉంది, ఎక్సెస్ వాటర్ ఏం లేదు. ఇప్పుడు ఇదంతా దగ్గర చేసుకొని దీంతో మనం పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆడుకున్నాం కదండి, ఈ పిండిని చక్కగా మనం జల్లెడ పట్టేసుకుందాం. ఇప్పుడు పిండి బాగా ఆడుకొని జల్లేసుకున్నామండి. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మోదకాలు చేసుకోవడానికి కూడా ఫస్ట్ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని ఒక 1/2 కప్ వాటర్ తీసుకుందాం. తీసుకొని ఫస్ట్ ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నీళ్ళు కొంచెమే తీసుకోవాలండి, ఇది తడి బియ్యం కాబట్టి. అదే పొడి బియ్యం అయితే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, చాలా కొంచెం నెయ్యి వేసుకుందాం. దీంతో పాటు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లాన్ని కొంచెం తురుముకున్నాను. ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయింది కదా, వాటర్ కూడా బాగా బాయిల్కి వచ్చింది. ఇంకొంచెం బాయిల్కి వస్తే ఇప్పుడు మనం ఇందులో పిండి యాడ్ చేసుకోవాలి. దీనికి మనం తీసుకున్న వాటర్ బట్టి పిండి పడుతుంది. ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఏదైనా క్లాత్తో కానీ దేనితో పట్టుకొని చక్కగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెంసేపు మూత పెట్టి రెస్ట్ ఇద్దాం. అప్పుడు ఆ హాట్ వాటర్కి ఆ పిండి అదంతా కలిపి ఒక డోలా మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని కప్ చేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. అంతలోపల మనం దీనిలోకి ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫిల్లింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 1/2 కప్ కొబ్బరి, ఇలాచి, దాంతోపాటు బెల్లం, ఇంకా నెయ్యి, అంతేనండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కళాయి తీసుకుందాం. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 కప్ కొబ్బరి, 1/2 కప్ కొబ్బరి తీసుకున్నాను. దీనిలోనే ఒక 1/2 కప్పు కన్నా కొంచెం తక్కువ, అంటే ఒక 1/2 కప్పు కన్నా ఎక్కువ, 1/2 కప్పు తక్కువ బెల్లం వేసుకుంటున్నాను. మీకు కానీ స్వీట్ ఎక్కువ ఇష్టమైతే 1/2 కప్కి 1/2 కప్ బెల్లం తీసుకుంటే ఫిల్లింగ్ ఇంకా స్వీట్గా ఉంటుంది. ఇది మైల్డ్ స్వీట్ వస్తుంది. ఇది మరీ ఎక్కువ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయకూడదు. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు ఉంచితే బెల్లం కరిగి పాకంలాగా వచ్చి చక్కగా బైండ్ అయ్యి మంచి ఫిల్లింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బెల్లం అంతా ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే చాలు. ఇప్పుడు ఒక ఇలాచీ ఇందులో దంచుకొని వేసుకున్నాం. ఇందులో ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఫిల్లింగ్ని ఇప్పుడు కూల్ డౌన్ చేసుకుంటాం. అంతేనండి, మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది మోదకాలకి. ఇప్పుడు మన మోదక డో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయ్యింది. ఎలా ఉందో చూద్దాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇంకా కొంచెం కూల్ డౌన్ అవ్వాలి. ఓకే, చూసారా చక్కగా చపాతీ ముద్దలాగా దగ్గరగా వచ్చింది. దీన్ని ఒక్క నిమిషం మనం చక్కగా కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. మనం షేప్ చేయడానికి బాగుంటుంది. ఇంట్లో స్టీమర్లు అవైలబుల్గా లేని వాళ్ళు స్టీమ్ చేసుకోవడానికి ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు ఒక మంచి కాటన్ క్లాత్ని దీనికి కట్టుకోవాలి టైట్గా. ఇలాగ టైట్గా కట్టుకుంటే మనకి స్టీమర్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది మనకి అచ్చు స్టీమర్ లాగే మనం యూస్ చేసుకోవచ్చు. లేదు మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర కానీ స్టీమర్ కానీ రెడీగా ఉంటే మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం మోదకాలకి షేప్ ఇచ్చే లోపల స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని ఇది ఇలా స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాను. రండి ఇప్పుడు మన మోదకాలని రెడీ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా నీట్ చేసుకుందాం ఒక 1 మినిట్ వరకు.
చూసారా సాఫ్ట్గా రెడీ అయింది. మీకు ఒకవేళ చెయ్యి అంటుకున్నట్టు ఉంటే మీరు కొంచెం ఘీ కానీ లేకపోతే కొంచెం వాటర్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడు పిండిని మొత్తం బాల్స్లా చేసుకున్న తర్వాత ఈ పిండి మధ్యలోని ఒక హోల్లా చేసుకుందాం ఫిల్లింగ్ స్టఫ్ చేయడం కోసం. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఇందాక తయారు చేసుకున్న కోకోనట్ మిక్స్చర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెల్లిగా అలా కొంచెం హైట్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుందాం. మనకి ఇంకా మోదక్ షేప్ రావాలి అనుకుంటే చిన్న స్పూన్తో కానీ లేకపోతే పిల్లల స్ట్రాస్ ఉంటాయి కదండి, నా దగ్గర స్టీల్ స్ట్రా ఉంది, దీంతో ఇంప్రెషన్స్లా మనం చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మంచి మోదక్ షేప్ వస్తుంది. ఇలా నేను చూపించినట్టు దీన్ని లైట్ హ్యాండ్స్తో చేయాలి. మరి ఎక్కువ బలం ప్రదర్శిస్తే అది బ్రేక్ అయిపోతుంది. చూడండి బాగుందా మోదక్ షేప్, మోల్డ్ లేకుండా ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇలాగే మిగిలినవి కూడా చేసుకుంటాను. ఇదిగోండి మన మోదకాలన్నిటిని ఫిల్లింగ్ పెట్టుకొని ఇలా రెడీ చేసుకున్నాను. మనకి హాఫ్ కప్కి ఆల్మోస్ట్ 9 మోదకాలు వచ్చాయి అండ్ కొంచెం ఫిల్లింగ్ మిగిలింది. ఇప్పుడు స్టీమర్ ఇందాక పెట్టుకున్నాం కదా, అది ఎలా ఉందో చూద్దాం. మన స్టీమర్ వాటర్ బాగా మంచి స్టీమ్ వస్తుందండి. మన మోదకాలు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవి జాగ్రత్తగా ఈ స్టీమర్ మీద ప్లేస్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న మోదకాలన్నీ ప్లేస్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇది హైట్ రావడం కోసం ఇప్పుడు ఈ జల్లిడిగా ఉంటుంది కదా మంది, ఇది కొంచెం హైట్ రావడం కోసం దాన్ని తగ్గి పాడవకుండా ఉండడం కోసం ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఈ మోదకాలు ఇప్పుడు ఈ స్టీమర్లో మీడియం టు లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు స్టీమ్ అయితే మన మోదకాలు రెడీ అయిపోతాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన వేడి వేడి మోదకాలు రెడీ. ఇవ్వండి చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో మోదకాలు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి కూడాను. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా ట్రై చేయండి.